క్రైస్తవుడని ఎట్లా రుజువు చేయొచ్చు? అది మొయ్యాలి. బైబిల్ని మొయ్యని వాడు ప్రభువును మొయ్యలేడు. 2, మీ జీవితానికి బాధ్యులు మీరే. గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాల్సిన వాళ్ళు ఎవరు? మీరే. చదువుకునే పిల్లలకు చెప్తున్నాను, ఆడుకుంటే భవిష్యత్తులో దేనికి ఉపయోగపడుతుంది? చదువుకుంటే దేనికి ఉపయోగపడుతుంది? వింటున్నారా? భవిష్యత్తుకి ఆడుకుంటే ఉపయోగమా, చదువుకుంటే ఉపయోగమా? కాబట్టి ఏం చేయాలి? చదువుకి ఎక్కువ టైం ఇవ్వండి, ఆడుకోవడానికి తక్కువ టైం ఇవ్వండి. ఆడుకోవద్దు అంటలేదు. అలాగే మనం దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి, మన డబ్బు ఇవ్వాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అంతా దేవునికే ఖర్చు అవ్వాలి. అంటే దేవుడు ఏమిచ్చినా మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభా ఇది నీది అని చెప్పాలి. ఆయనదే అయితే ఖర్చు పెట్టేటప్పుడు ఎట్లా ఖర్చు పెడతాం? మీ ఇంట్లోంచి ఏదైనా ఖర్చు పెట్టాలనుకో, మీ పిల్లలు ఏం చేయాలి? ముందు మీ ఇంట్లో ఏవో పిండి వంటలు చేసి పెట్టారు, మీ పిల్లలు తినాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? అడుగుతారా? ఎవరి కోసం చేశారు? మరి ఎందుకు అడగాలి? అది అమ్మ నాన్నలది. వాళ్ళు కష్టపడి సంపాదించలేదు, వాళ్ళు వండలేదు, కాబట్టి అడగాలి. ఒక చోట అడగడం మానేస్తే ఇంకెందులోనూ అడగడం నేర్చుకోరు. అంచేత పిల్లలకి మనం ఏం చెప్పాలి? మీరేం చేస్తున్నా అడిగి చెయ్యాలి. విత్ మై పర్మిషన్. ఇవి మీకోసం వండాను, కానీ మీరు తినేటప్పుడు అడిగి తినాలి. అంతేగాని ఉన్నాయని మీయరా, మీ ఇష్టం అన్నారనుకో, ఇక తినడం దగ్గరే కాదు, ఇక అన్నిటికీ వాళ్ళ ఇష్టమే చేస్తారు. ఇక డబ్బులు పెట్టాను ఏమైపోయినాయి అనుకుంటాం. ఏమైపోయినాయి అంటే ఎవరు నేర్పారు ఈ అలవాటు? అడగక్కర్లేదన్న అలవాటు నువ్వే నేర్పావు. అందుకే జాగ్రత్త పడండి. మనం అలవాట్లు కొన్ని చేస్తే మనస్సాక్షి దానికి అలవాటు పడి తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, ఈ హెచ్చరికలు చేస్తాయి. ఇంట్లో అడిగి చేయలేదుగా, ఇప్పుడు వీధిలోకి వెళ్ళి స్నేహాలు కూడా నిన్ను అడిగి చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కొనుక్కు తినేటప్పుడు నీకు చెప్పరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటారు. వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారి తప్పు చేస్తున్నావు అని చెప్పదుగా. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? దేవుణ్ణి అడగకుండా నా సొమ్మే అన్నట్టు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి మనం అలవాటు పడామో, అలాగే మన పిల్లలకు కూడా వాళ్ళు స్వేచ్ఛగా తమకు ఇష్టమైనట్టుగా చేయడానికి అలవాటు పడేటట్టుగా చేస్తున్నాం. మొదట మనం చెడిపోయాం, 2 వాళ్ళని చెడగొట్టాం. రేపు ప్రతిఫలం ఏంటంటే చెడిపోయిన సమాజం ఏర్పడుతుంది. చెడిపోయిన సమాజం ఏర్పడుతుంది. లోకంలో చూడండి,
మీరు మంచి బట్టలు కుట్టిస్తావు, భోజనం పెడతావు, మంచి ఇల్లు కట్టిస్తావు, వాళ్ళకి మంచి మోటార్ సైకిల్ కొంటావు, వాళ్ళకి వెండి బంగారాలు కొని పెడతావు. ఏమీ కొననోడిని ప్రేమిస్తుంది ఈ పిల్ల. ఎంత దౌర్భాగ్యం. అన్నీ పెట్టేవాళ్ళని ప్రేమించడం మానేసి ఏమీ పెట్టలేనోడిని వాడు చాలా ప్రేమ కలిగిన వాళ్ళ కనబడతాడు. నష్టం భవిష్యత్తులో అర్థమవుతుంది. ఎవరేం చేయలేరు. అలా మగపిల్లలైనా అంతే. ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొంటారు? జీవితకాలం వాళ్ళ గుండెల్లో ఆ గాయాలు అలాగే మిగిలిపోతాయి. మరణం దగ్గర కూడా ఏడుస్తూ చనిపోవాల్సిందే. అలా కాదు అనుకుంటే మనం మారాలి. ఇప్పుడు ఒక వాక్యానికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును, తేలికగా కంఠం చేయడానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు ప్రభు బల్లకు వెళ్ళే ముందు ప్రభు తన్ను తాను సిలువకు అప్పగించుకోవడానికి ఏ మనసుని బట్టి ఆయన అప్పగించుకున్నాడు? ఆయన మనసు ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? దావీదుని గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అంటే అర్థం నా మనస్సును ఎరిగి అనుసరించేవాడు అని అర్థం. నా మనస్సు ఎరిగి ప్రవర్తించేవాడు, అది హృదయానుసారుడు అంటే. దావీదు గొర్రెలు కాచేవాడే, అయినా దేవుని అంతరంగాన్ని చూసే లక్షణం ఏర్పడింది. ఒక మంచి గుణం అతనిలో ఉంది. బాలుడే, ఆ ఇంట్లో తల్లి తండ్రి ఇంకా 7 అన్నలు ఉన్నారు. 8వ వాడు దావీదు. పైన 7 అన్నలు ఉన్నారు. వాళ్ళు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, సైన్యంలో ఉన్నవాళ్ళు. వీడే ఈ దావీదే బాలుడు గొర్రెలు కాయడానికే పనికొస్తాడు. గొర్రెలు కాయడం అంటే గొర్రెలు తీసుకెళ్ళి మేపి తెచ్చేవాడు అంతే. కానీ దావీదుని గురించి దేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? అతడు నా హృదయాన్ని ఎరిగి అనుసరించేవాడు. ఎవరి జీవితం వర్ధిల్లుతుంది? ఎవరి జీవితం అభివృద్ధి పొందుతుంది? నీ కంప్యూటర్ మీద ఎంత జ్ఞానం ఉన్నా డెవలప్ అవ్వలేవు. వ్యాపార జ్ఞానం ఉన్నా డెవలప్ కాలేవు. ఇవన్నీ బానిసత్వం చేయడానికి, ఇవన్నీ దాసత్వం చేయడానికే పనికొస్తాయి. దావీదు దేవుని హృదయాన్ని చదివేవాడు, దేవుని హృదయములో ఏముందో చూడగలిగిన వాడు. అది అతన్ని రాజుగా, చక్రవర్తిగా దేవుడు ఆశీర్వదించడానికి కారణమైంది. 2, అంతకంటే గొప్ప సంగతి ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించే ఆరాధన క్రమం దేవుని మందిరములో పెట్టినవాడు. దేవుని మందిరములో దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఆ ఆరాధన ఎట్లా చేయాలో తానే నేర్పాడు. కీర్తనల గ్రంథంలో
ఎన్నో కీర్తనలు తానే వ్రాశాడు దేవుణ్ణి ఆరాధించడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుని హృదయానుసారుడికి దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి గొప్ప చేయడం వస్తుందా రాదా? వస్తుంది కదా. కాబట్టి ఇలా ఆలోచించండి. పిల్లల మనసు ఎరిగిన తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతారు. నా పెద్ద కూతురికి ఇది ఇష్టం కాబట్టి అది వండి పెడతారు. నా చిన్న కొడుకు ఇది ఇష్టం అని ఇంకో రోజు అది వండి పెడతారు. ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి మీరు చేయడం ద్వారా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళకి ఇష్టమైన వండి రెడీగా ఉంచడం ద్వారా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నాకు ఇష్టమైనవి వండి పెడుతుంది. మీరు వాళ్ళ మనసులు చదివారన్నమాట. వాళ్ళ మనసులు చదివి వాళ్ళకి ఇష్టమైనవి మీరు చేయగలుగుతారు. వాళ్ళ దృష్టిలో నువ్వు ఇష్టుడివి, ఇష్టురాలివి అవుతావు. అవునా? ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలకి ఇష్టమైనవి చేస్తేనే వాళ్ళకు నువ్వు ఇష్టమైన దానివి అయిపోతున్నావు కదా. ప్రభువుకి ఇష్టమైనట్టుగా చేస్తే, మనం ఎవరికి ఇష్టమైన వాళ్ళమైనా దేవునికి ఇష్టమైన వాళ్ళము కానప్పుడు ఎంత ప్రమాదంలో ఉంటాం? ప్రమాదంలో ఉంటాం ఉండమా? అందుకే జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, మనము ఏం చేస్తున్నా ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు ఒక పని చేసుకోలేగా. నీకు సెల్ ఫోన్ ఉంది కదా, రికార్డింగ్ ఆన్ చేయి, మాట్లాడే వాళ్ళతోటి. నీకున్న కోపం వచ్చింది, కోపం కొలిది తిట్టుకో, ఏమంటే చేసుకో, అంత చేసుకో. ప్రశాంతంగా ఉన్నప్పుడు పుట్టినరోజు ఫెస్టివల్కో పెళ్లి రోజుకో ఒకసారి ఆన్ చేసుకో. నువ్వెంత సంతోషంగా ఉండాలనుకుంటావో అంత వికారం అయిపోద్ది. ఇంత వికారం మన అంతరంగాల్లో ఉంది. ఇది క్రీస్తు యేసు యొక్క మనస్సు కాదు. మరెవరి మనసు? ఇది అపవాది మనసు. అపవాది మనసు తన ఇష్టం నెరవేర్చుకునేటట్లే చేస్తుంది. క్రీస్తు యేసు మనసు ఏమంటుంది? ప్రభు అన్నారు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములు చేయుదును. ఎవరి మనసుది? ఇప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇప్పుడు ఆలోచిద్దాం. నా మనసు ఏంటి, యేసు మనసు ఏంటి? యేసు మనసే నీ మనసా? చెప్పండి. ఇంట్లో అమ్మ నాన్నలకు ఇష్టమైనట్టుగా ఉండొచ్చు, వీధిలోకి వెళ్ళాక స్వేచ్ఛ కదా. అమ్మ ఉండదు, నాన్న ఉండడు. మనకిష్టమైనట్టు ఉంటాం చూడు, అది ఎప్పటికీ నీ జీవితానికి ప్రమాదం. అలా సముద్ర స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అమ్మ నాన్నలకు ఇష్టంగా ఉండరు. ఇప్పుడు తమకిష్టమైనట్టుగా చేస్తారు, ప్రాణాలు కోల్పోతారు. ప్రాణం కోల్పోయినప్పుడు అమ్మ అనుకుంటాడు, నాన్న అనుకుంటాడు. ఏం చేయగలరు వాళ్ళు? క్రీస్తు యేసు యొక్క మనసు లేకుండా మన సొంత మనసు అనుసరించడం వల్ల మనం ప్రమాదాల్లో చిక్కుకుంటాము. ఈ ప్రమాదాలు ఎక్కడికి తీసుకువెళ్తాయంటే నిత్య నాశనం, నరకానికి. అపవాది చేతిలో చిక్కుపడతావు. అపవాది అనుచరుల చేతిలో చిక్కుపడతావు. లోక సంబంధమైన అపవిత్రత, శరీర సంబంధమైన అపవిత్రత నీలో నిండిపోద్ది.
ఇప్పుడు దేవుని దగ్గరికి రావడానికి సిగ్గేస్తుంది, వాక్యం దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేస్తుంది, ప్రార్థన చేసుకోవడానికి సిగ్గు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని నుంచి ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. యోధ ఇస్కరియోతు ప్రభు నమ్మి డబ్బును తీసుకున్న తర్వాత అపవాది వాడు దిద్దుకునే అవకాశం లేకుండా, అరే ఎంత సిగ్గురా, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఒప్పుకుంటే, వెళ్ళి ఒప్పుకోవడం కంటే చావటం మేలు కదా అన్నాడు. వాడు ఇప్పటివరకు ఎవరి మాట అన్నాడు? యోధ. అపవాది మాట అన్నాడా, ప్రభు మాట అన్నాడా? అపవాది మాట అన్నాడు. ఇప్పుడు అపవాది మాట వింటాడు. వాడు చావన్నా చేస్తాడు కానీ ఒప్పుకోడు. నేటికి అనేక మంది ఒప్పుకుంటే క్షమించే ప్రభు దగ్గరికి రారు, ఒప్పుకోకుండా నాశనానికే వెళ్ళిపోతారు. ఇది అపవాది మనస్సు, ఇది కఠినమైన మనస్సు. మరలా దేవుడు మన అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నా మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఇవాళ నుంచి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు యొక్క మనసు ఏమిటి అని. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ఇష్టంగా పెట్టాడా, కష్టంగా పెట్టాడా? ఇష్టంగానే. ఇప్పుడు ఆయన ఇష్టం ఏంటి చెప్పండి? ఆయన మనసు ఏంటి? నిన్ను మరణం నుండి తప్పించడానికి నీ స్థానములో ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అదే ఆయన మనసు. నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నా స్థానములో ఆయన వెళ్ళి చనిపోయాడు. అది ఆయన మనసు. అది ఆయన మనసు. మన మనసు అంత ఉపకార బుద్ధి కలిగిందా? సరే, ప్రభు నీ కొరకు మరణించడానికి ఇష్టపడి ఎలాంటి మరణం గుండా ప్రయాణం చేశాడు తెలుసు కదా. మనం మొదటి వర్తమానంలో చూసాం. 11వ అధ్యాయంలో ఏం చూసాము? యోహాను సువార్తలో వారు మహాసభలు తీర్చారు, మహాసభలు పెట్టారు. మహాసభ అంటే జనం ఎక్కువ ఉన్నారు, అంతేకాదు అధికారులు ఉన్నారు. అందులో అధికారులతో కూడిన సభ, జనాభాతో కూడిన సభ, అది మహాసభ. వారి మనసు క్రీస్తు యేసుకు కలిగిన మనసా, భిన్నమైన మనసా? కీర్తనలో కూడా చూసాం 2లో, ఏలికలు ఏకీభవించి ఆలోచిస్తున్నారు, అభిషక్తునికి విరోధంగా ఆలోచిస్తున్నారు. ఇది కదా మనం ఇంట్లో అమ్మ నాన్నలు ఇచ్చే డబ్బులు పట్టుకొని కాలేజీకి వెళ్తాం. మన ఆలోచన నాన్నకు విరోధంగా, అమ్మకు విరోధంగా ఉంటుంది. సరే, ఉంటే ఉంది, నీ మనసు నీ ఇష్టం, నీకు వయసు వచ్చింది నీ ఇష్టం. కానీ ఒకటి, వాళ్ళు లేరు అనుకుంటే రేపు నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? రేపు నేను సమాజం ఎట్లా చూస్తుంది? ఈవేళ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు నిన్ను చూసినట్టే చూస్తారా? రేపు చూడరు కదా. తప్పిపోయిన కుమారుడు డబ్బుతో వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు స్నేహానికి? అయిపోయినప్పుడు అర్థమైందా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే మనసు అయింది. ఆయన మనం తప్పు చేసామని వెంటనే కొట్టేయట్లేదు, ఏ కాలో చెయ్యి ఎరగొట్టేయట్లా, కఠినమైన బూతులేం తిట్టట్లేదు ఆయన కదూ.
కానీ ఆయనకు దూరంగా వెళ్ళిన తర్వాత మనకు పట్టిన గతికి విడిపించేవాడు ఎవడు? ఇప్పుడు ఆయన నీ మొర నా మొర వింటాడు. రేపు మన మొర వినేవాడు ఎవడు? చెప్పండి. యేసును కాదు అనుకున్నాక మన మొర వినేవాడు ఎవడు? ఇంకా నామంలో ప్రార్థన చేయు కదా. ప్రభు అన్నారు, నా నామమున తండ్రిని మీరు ఏమి అడుగుతారో అది మీకు ఇస్తాడు అన్నాడు. ఆయన నామానికి విరోధంగా బ్రతకడం ప్రారంభించి ఇప్పుడు ఆ నామములు అడగలవా? మరి అప్పుడు ఎవరింటారు మనమరా? ఎవరు వినరు. అందుకే వీ షుడ్ అబ్జర్వ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసు యొక్క మనసును పరిశీలన చేయండి. ఆయన మనసు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న బుర్రలో పెట్టుకుని ఈసారి బైబిల్ చదవండి. ఒక నోట్స్ పెట్టుకోండి. ప్రభు మనసు అని హెడ్డింగ్ పెట్టి ప్రభు మనసు ఎలాంటిదో మీకు బైబిల్లో అర్థమైన విషయాలన్నీ వ్రాస్తూ ఉండండి. ఆ రెఫరెన్స్ అక్కడ పెట్టి ఒక రోజుకి ఆయన మనసు ఏంటో నీకు అర్థమై దాన్ని ధ్యానం చేయడం మొదలు పెడితే ఆయన మనస్సు కంటే ప్రియమైంది ఈ లోకంలో కానీ ఎక్కడ ఏదో మరొకటి దొరకదు మనకి. అందుకే క్రీస్తు యేసు మనస్సు అర్థమైన వాళ్ళు లోకానికి తమ మనస్సు ఇవ్వరు. క్రీస్తు యేసు మనసు అర్థం కాని వారు ఈ లోకానికి తమ మనసు ఇస్తారు. లోకం నెమ్మదిగా లోపలికి వస్తుంది. దోణిలోకి నీరు నెమ్మదిగా లోపలికి వచ్చిందనుకోండి, ఒక రోజుకు దోణి నడుస్తుందా, మిలిగిపోతుందా? కాబట్టి లోకం మనల్ని తనలో సింక్ చేయాలని, ముంచేయాలని ప్రయత్నం చేస్తుంది. నీవు లోకంలో మునిగిపోకూడదు అనుకుంటే లోకాన్ని నీ మనసులోనికి రానివ్వకూడదు. నీ యాత్రా జీవితం ఈ లోకమనే సముద్రంలో మన ప్రయాణం సైలింగ్. అద్దరికి వెళ్ళాలి అంటే క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలి. అర్థమైందా? ప్రభు బలలో చేయముంచటం అంటే ఏదో ఆడుకుంటా చేయముంచేయటం కాదు. ఆయన అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే ఆయన మనస్సును మనం జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ఆయన మనస్సును జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మనస్సుంటే ఆయన శిలువ శ్రమలు భరించాడు? ఏ మనస్సుతో? మన మీద ఏమైనా కోపం ఉందా? ఆయనకి ప్రేమ ఉందా? అర్థమవుతుందా? మన శ్రమలు భరించడం ఆయన చేతగాంతనం అనుకుంటే ఒకరోజు నా నరక కోపంలో పడి కాలేటప్పుడు అర్థమవుతుంది మన అవివేకం. కానీ ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఏముంటుంది? అంతా ముగిసిపోయిందిగా. సంసోనికి దేవుడు చాలా బలం ఇచ్చాడు. ఆయన ఆత్మ నింపుదల ఇచ్చాడు. కానీ తన పట్ల దేవునికున్న మనసును మర్చిపోయి, నేను నాజీరు చేయబడిన వాడిని అనే విధానం మర్చిపోయి తను ఎవరికి బానిస అయిపోయాడు? వేశ్యకి, దెలీలాకి కదా. ఇప్పుడు తన మనస్సు విప్పి ఏం చెప్పాడు? తనకు మరణం ఎలా సంభవిస్తుందో చెప్పాడు. ఎందుకు? చావడానికన్నా ఇష్టం కానీ దెలీలాని విడిచిపెట్టడం అంటే ఏమయ్యాడు? దేవుని మనస్సును కోల్పోయాడు. ఇప్పుడు
దెలీలా యొక్క మనసును సంపాదించుకున్నాడు. దెలీలా మనసు ఏం చేస్తుంది? చంపేస్తుంది. చావడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు గుండు గొరిగి ఫిలిస్తీన్లు పట్టుకొని అవమానపరిచి 2 కళ్ళు పీకిన తర్వాత ఏమైంది? 2 కళ్ళు పీకేశారు. ఇప్పుడు దెలీలా ఎంత అందంగా ఉంటుందో కనపడుద్దా? దెలీలా ఉందా దగ్గర? ఇంకా నిద్ర పుచ్చుద్దా? ఇప్పుడు ఎక్కడ? జైల్లో, శత్రువుల మధ్య, అవమానం మధ్య, హేళన చేసేవాళ్ళ మధ్య. ఇప్పుడు ఒక స్త్రీలాగా ఏం చేయాలి? తిరగలే విసరడం. శత్రువుల్ని చంపేవాడు, కోట గుమ్మాలు పీకి అవతల పాడేసేవాడు. ఇప్పుడు అతని బలం దేనికి పనికొచ్చింది? తిరగలిసిరే బలం అయింది. తిరగలేసడానికి ఎక్కువ బలం కావాలా? కోట గుమ్మాలు పీకడానికి ఎక్కువ బలం కావాలా? ఇప్పుడు ఏమైంది? శత్రువుని జయించడానికి ఎక్కువ బలం కావాలా? తిరగలేసడానిక? ఇప్పుడు ఎంత బలిష్ఠుడు, ఎంత బలహీనుడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు యొక్క మనస్సును విస్మరించిన వాడు ఒకానొక రోజున అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోతాడు. స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన ప్రక్కన ఎవరు ఉండకపోవచ్చు, కానీ గుర్తించాల్సింది గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. ఈ భయంతో బ్రతకండి. దేవుడు నాతో ఉన్నాడనే భయంతో బ్రతకండి. దేవుణ్ణి నీ ప్రక్కన పెట్టుకుని ఏం చేయగలవో అవే చేయి. అర్థమైందా? ఇప్పుడు పిల్లలు స్వేచ్ఛగా వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు. ఒకసారి మా అబ్బాయి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలన్నాడు. సరే ఆడుకుంది, కానీ ఎక్కడ ఆడతారు? నేను వస్తా, అక్కడ ఉంటాను, మీరు ఆడుకోండి, ఆడుకున్నాక తీసుకొస్తాను. నేనుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం కుదురుద్దా? కాబట్టి మానేశాడు, వెళ్ళడం మానేశాడు. సెలవులో ఆడుకుంటాం వస్తామని చెప్పాను అన్నాడు. ఓకే వెళ్ళు, నేను వస్తున్నాను, నేనే తీసుకెళ్తాను నిన్ను. ఓకే మీ ఇష్టం, ఎంతసేపు ఆడుకుంటారో ఆడుకోండి, తర్వాత మోటార్ సైకిల్ ఎక్కి వచ్చేద్ది. కానీ ఇది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు? చాలామంది జీవితాల్లో ప్రభువు తమతో ఉండడం ఇష్టం కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఆయన కావాలి, నష్టపోయినప్పుడు ఆయన కావాలి, మనం స్వేచ్ఛగా తిరగాలనుకున్నప్పుడు ఆయన అక్కర్లా. ఆయన వద్దు అని నిష్కర్షగా చెప్తాం. నష్టపోయేది ఎవరు? నీ జీవితానికి నువ్వేగా, ఎవరి జీవితానికి వాళ్ళే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితాన్ని వాళ్ళే కట్టుకోవాలి. నీ జీవితాన్ని ఎవరు కట్టరు. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే ఆయన ఒక్కడే కడతాడు, ఇంకెవరు కట్టేది లేదు. మనందరం మన బ్రతుకులు కట్టుకోవడంలో ఓడిపోయిన వాళ్ళం. నెగ్గావా? నెగ్గితే బాధలు ఎందుకుంటాయి? జీవితాన్ని కట్టుకున్నావా, ఓడిపోయావా? జీవితాలని కూల్చుకున్నాం. కట్టేవాడు ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయన మనస్సెరిగి ప్రవర్తించాలి. ఇప్పుడు మనం ఆయన మనస్సెరిగి ప్రవర్తించినప్పుడు మన జీవితం కట్టబడుతుంది. దెబ్బలు తిన్నాక బోర్ని ఆడవడం కాదు, దెబ్బలు తగలక ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి.
సరే, ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి 5వ వచనం చూడండి. ఏంటో చూడండి, ఆ మనసు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన స్వరూపాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ హీఈస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు, ఇంకా దేవునితో సమానముగా ఉండే స్థితి కలిగిన వాడు. ఏంటిది? ఆయన మనసు ఏంటి? నా పోలికలోకి వచ్చాడు. ఇంకా మానవుడిగా వచ్చినా రాజుగా రాలేదంట, దాసుడుగా వచ్చాడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడైపోయాడు. మనకి ఇది ఇష్టమా చెప్పండి? ఒక మంచి స్థితిలో ఉన్న నీవు ఏమీ లేని స్థితికి మనం ఏ ఇంట్లో కన్నా వెళ్ళి పని మనిషిగా ఉండటానికి ఇష్టపడతామా? మన స్థితి అంతా వదిలేసాయి, ఇష్టపడం. రిక్తులుగా చేతిలో చిల్లుగా లేకుండా ఉండటానికి ఇష్టమా? ఇష్టం కాదు. కానీ ఆ దుస్థితిలో ఉన్న మన దగ్గరకు రావడానికి ఆయన అన్నీ విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? నిన్ను నన్ను ఉద్ధరిద్దామని. ఏ స్థాయికి ఉద్ధరించాలని? మనల్ని దేవుని సారూప్యతలోకి మనల్ని మలచాలి అని. ఇప్పుడు క్రీస్తు యొక్క మనసు ఏమిటంటే, మనం అన్ని విషయాల్లో దేవునికి దూరమై నాశనం అయిపోయాం, పాపానికి దాసులైపోయాం, రిక్తులైపోయాం, ఏమీ దిక్కు దివాణం లేని వాళ్ళు అయిపోయాం. మనల్ని దిక్కు కలిగిన వారిగా చేయడానికి దేవుడు మనకు దిక్కుగా ఉంటాడు. మనము రిక్తులము, మనము సమస్తము కలిగిన వాళ్ళుగా చేస్తాడు ఆయన. రేపొద్దుట ఆయన సింహాసనంలో కూర్చునే భాగ్యం. ఇంతటి మనస్సు మన పట్ల కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? గుర్తుపెట్టుకోండి, మన ఆస్తి చూసి ప్రేమిస్తారు, మన అందం చూసి ప్రేమిస్తారు, మన చదువు చూసి ప్రేమిస్తారు, మన ఉద్యోగం చూసి ప్రేమిస్తారు, నీకున్న బిల్డింగ్ చూసి ప్రేమిస్తారు, నీకున్న పొలాలు పొట్ల చూసి ప్రేమిస్తారు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా అందుకే ప్రేమిస్తారు. చెప్పండి, మీ పిల్లలు అడిగినప్పుడల్లా మీరు డబ్బులు ఇవ్వగలిగితే నీ పిల్లలు నిన్ను ఎంత ప్రేమిస్తారో. ఇవ్వలేకపోతే, ఇవ్వలేని రోజు నిన్ను ఎవడు ప్రేమించేది? ఎవడు ప్రేమించడు, ఆయన ఒక్కడే ప్రేమిస్తాడు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి అన్నాడు. అంటే మనం ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మనం కూడా అలా దిక్కుమాలిన వాళ్ళని, దేవుడు లేకుండా రోజు రోజుకి దిగజారిపోతున్న వాళ్ళని మనం ప్రేమించి ప్రభువును పరిచయం చేసి వారు ప్రభు తట్టు తిరిగేటట్లు చేయాలి. ఎవరి మనస్సు? చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆయన మనసు ఏంటో ఇక్కడ మీరు చదివితే అర్థం అవుద్ది. 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పడానికి యోగ్యుడవు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఆయన వధించబడ్డాడు, రక్తం ఇచ్చాడు. ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో
ఏం చేశాడంట ఆయన? అది ఆయన మనస్సు. నిన్ను నన్ను తన రక్తముతో కొన్నాడు. ఎందుకంటే దేవుని కొరకు, తండ్రి కొరకు. బానిసత్వంలో ఉన్న మనల్ని తిరిగి కొన్నాడు తండ్రి కొరకు. ఆయనకు నువ్వు ఒక రాజ్యం అవ్వాలని, మనం ఆయన కొరకు యాజకత్వం చేసేవాళ్ళు అవ్వాలని. ఎవరి మనసుది? మనం ఎటు ప్రయాణం చేస్తాం? రూపాయి ఇస్తే చాలు, ఆదివారం ప్రార్థన అక్కర్లా, కూలి పనికి వెళ్ళిపోతాం. ఆదివారం నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన్ని ఆరాధించాలి, ఏమన్నా ఉందా? ఇవాళ చాలామందికి ఆదివారాలు ఎలా ఉంటుందో తెలుసా? నామినల్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారు చెప్పనా? గుడికి వెళ్తారు చక్కగా తయారై, ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసుకుంటారు సినిమాలు చూడడానికి. చక్కగా ప్లానింగ్ చూసుకుంటారు, ఫస్ట్ షో సెకండ్ షోకు. అక్కడి నుంచి అలా పోయి ఏ స్టార్ హోటల్లోనో తినేసి వచ్చేయాలని ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఆదివారం మందిరానికి వచ్చారు, బాగానే వచ్చారు, అయిపోయిన తర్వాత లోకానికి వాళ్ళకి ఏమీ తేడా లేదు. ఇది వారి జీవితంలో భక్తి. క్రైస్తవ పండగలు బాగా ఆచరిస్తారు, మనసులో మాత్రం ప్రభు ఉండడు. ప్రభు కొరకు బ్రతకాలి అనే దీక్ష వాళ్ళలో ఉండదు. ఈ మనసు ఆయనకి ఇష్టమైంది కాదు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములు. ఎక్కడ? యోహాను సువార్తలో ఉందా? 8. ఉమ్. 29 చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఈ వచనాన్ని బాగా కంఠత చేసుకోండి. సండే స్కూల్ టీచర్లు కూడా మీ పిల్లలతో కంఠత చేయించండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇది ఆయన మనసు. ఆయన మనసు తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయడం. ఒంటరిగా ఉండడు, తండ్రితో కలిసి ఉంటాడు. మన జీవితాల్లో ఒంటరితనాన్ని కోరుకోవడం నాశనానికి వెళ్ళడం. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం బ్రతుకులో సఫలులు అవ్వడానికి, అర్థవంతమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి పనికొస్తుంది. అది లేకపోతే మనము తీరని నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ తర్వాత ఆరుగాలు బోరుగాల వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభు క్షమించగలడు, విడిపిస్తాడు. అది నీకు చాలా టైం పడుతుంది. నిన్ను ఒప్పుకొని ఇవ్వాలి కదా అపవాది. అపవాది తప్పు చేయడానికి ప్రేరేపిస్తాడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రేరేపిస్తాడా?
ఇంత ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ప్రభువుని సంతోషపెట్టేవారిగా, తండ్రి యొక్క సన్నిధి అనుభవిస్తున్న వారిగా మనం బ్రతకవలసిన వాళ్ళం. మోకరించి ప్రభు బల కొరకు సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన మాట కొరకు వందనములు. అలాగూ నీ మనసు కలిగి బ్రతకడం మాకు నేర్పించండి. నీకు విరోధమైన ప్రతిదాన్ని దూరపరచండి. అనుకూలంగా బ్రతకడం మాకు నేర్పించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.